ఆ, ఇది మల్లెల వేల ఇది చిత్రం సుఖదుఖాలను పాడినవారు సుశీలమ్మ. ఇది మల్లెల వేలయని ఇది వెన్నెల మాసమని తొందరపడి ఒక కోయిల ముందే కూసింది విందులు చేసింది. కసిరే ఎండలు కాల్చుకుని ముసిరే వానలు ముంచుకుని ఇక కసిరే ఎండలు కాల్చుకుని మరి ముసిరే వానలు ముంచుకొని ఎరుగని కోయిల ఎగిరింది ఎరుగని కోయిల ఎగిరింది చిరిగిన రెక్కలు దిగింది నీలకు దిగింది. ఇది మల్లెల వేలయని ఇది వెన్నెల మాసమని తొందరపడి ఒక కోయిల ముందే కూసింది విందులు చేసింది. మరిగిపోయేది మానవ హృదయం కరుణ కరిగేది చల్లని దైవం. మరిగిపోయేది మానవ హృదయం కరిగిపోయేది చల్లని దైవం. వాడే లతకు ఎదురై వచ్చి వాడని వసంత మాసం వసివాడని కుసుమ విలాసం. ఇది మల్లెల వేలయని ఇది వెన్నెల మాసమని తొందరపడి ఒక కోయిల ముందే కూసింది విందులు చేసింది. ధన్యవాదాలు. తిను జూనియర్స్ కేటగిరీ అండి, నోట్ చేసుకోండి. ఎస్ సాయి హాసిని 21. మీ రిజల్ట్ నెక్స్ట్ వీక్ వస్తాయి. ఎస్ సాయి హాసిని 21. అందరికీ నమస్కారం. నా పేరు సాయి హాసిని. నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను పాడబోయే పాట చిట్టి చెల్లెలు చిత్రంలోనిది. అందాల పసిపాప. సంగీతం శ్రీ ఎస్ రాజేశ్వర్ రావు గారు, గానం పి సుశీల గారు. అందాల పసిపాప అన్నయ్యకు కను పాప బజ్జోవే బుజ్జాయి నేనున్నది నీ కొరకే నీ కన్నా నాకెవరే. అందాల పసిపాప అన్నయ్యకు కను పాప. ఆ చల్లని జాబిలి వెలుగు, ఆ చెక్కని చుక్కల తలుకు. ఆ చల్లని జాబిలి వెలుగు, ఆ చక్కని చుక్కల తలుకు. నీ మనుగడలో నిండాలమ్మా, నీ మనుగడలో నిండాలమ్మ, నా కలలన్నీ పండాలమ్మ. అందాల పసిపాప అన్నయ్యకు కను పాప బజ్జోవే
బజ్జోవే బుజ్జాయి నేనున్నది నీ కొరకే నీకన్నా నాకెవరే మన తల్లే దైవముగా కలకాలం కాపాడునులే మన తల్లే దైవముగా కలకాలం కాపాడునులే తోడై నీడై లాలించునులే తోడై నీడై లాలించునులే మనకే లోటు రానివ్వదులే అందాల పసిపాప అన్నయ్యకు కను పాప బజ్జోవే బుజ్జాయి నేనున్నది నీ కొరకే నీకన్నా నాకెవరే అందాల పసిపాప అన్నయ్యకు కను పాప లలలాలి 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 లలలాలి. థ్యాంక్ యూ. చాలా బాగా పాడేవమ్మా. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. సంగీతం నేర్చుకో. నేర్చుకుంటున్నావా? క్లాసికల్ సాంగ్స్ ఎవరు నేర్పించారు? సిహెచ్ హర్ష అండి. క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటున్నది. క్లాసికల్ డాన్స్ డాన్సా? ఓకే సరే. మహాలక్ష్మి మేడం, ఆల్ ది బెస్ట్. సిహెచ్ హర్ష అండి. చిన్న రిక్వెస్ట్ అండి, అంటే చాలామంది పాడిన తర్వాత వెళ్ళిపోవచ్చు అని అనుకోవచ్చేమో, కాకపోతే ఎలిమినేషన్ రౌండ్ కాబట్టి మనకన్నా వెనక మార్కుల వాళ్ళని బట్టి కదా మనం ఉంటామో వెళ్తామో తెలిసేది, అందుకోసం చెప్పి ఉండమంటున్నాం అనమాట అండి. పెట్టలా నా ఫోన్కి పంపిస్తాను. రెండిటికి అదేనా? రెండిటికి అదే పిన్ కావాలి. అదే పిన్ ఉందా? నా ఫోన్ పంపిస్తారా? లేకపోతే పంపిస్తాము. ఈ లోపల పని చేద్దాం. నెక్స్ట్ వాడిని పిలవండి. ఇలా సెట్ చేసుకో, సెట్ చేసుకోనా? అదితి డి అదితి. మార్కులు పోయింది. అదితి ఎవరమ్మా? డి అదితి. ఇంకా రాలేదు. ఈ పిల్లాడు చెప్పేస్తున్నాడు అంటే ఐ థింక్ అరవిందశ్రీ. అరవిందశ్రీ నంబర్ 27. ఓకే. అరవిందశ్రీ. అందరికీ నమస్కారం. నా పేరు ఎం అరవిందశ్రీ. ఇప్పుడు నేను పాడబోయే పాట పూచోడమ్మ పూచోడు. చిత్రం పడిపంతులు, సంగీతం కేవి మహాదేవన్, గీత రచయిత ఆచార్య ఆత్రేయ, నేపథ్య గానం సుశీల గారు. పూచాడమ్మ పూచాడు బుల్లిపిట్టలో ఉన్నాడు, పూచాడమ్మ పూచాడు బుల్లిపెట్టలో ఉన్నాడు, కళ్ళకెప్పుడు కనబడడు కబురులెన్నో చెబుతాడు. బుచాడమ్మ బుచాడు బుల్లిపిట్టలో ఉన్నాడు, కళ్ళకెప్పుడు కనబడడు కబురులెన్నో చెబుతాడు. బుచాడమ్మ బుచాడు బుల్లిపెట్టలో ఉన్నాడు. గురుగురుమంటూ గోలెడతాడు, హలో అని మొదలెడతాడు. గురుగురుమంటూ గోలెడతాడు, హలో అని మొదలెడతాడు. ఎక్కడ ఉన్నా ఎవరినైనా, ఎక్కడ ఉన్నా ఎవరినైనా పలుకరించి కలుపుతాడు. బుచాడమ్మ బుచాడు బుల్లిపెట్టలో ఉన్నాడు, కళ్ళకెప్పుడు కనబడడు కబురులెన్నో చెబుతాడు. బుచాడమ్మ బుచాడు బుల్లిపెట్టలో ఉన్నాడు. తెలుగు తమిళ హిందీ కన్నడ భాషా భేదాలెరుగనివాడు, తెలుగు తమిళ హిందీ కన్నడ భాషా భేదాలెరుగనివాడు.
కులము మతము జాతేదైనా కులము మతము జాతేదైనా గుండెలు గొంతులు ఒక్కటంటాడు. బుచాడమ్మా బుచాడు బుల్లిపెట్టలో ఉన్నాడు, కళ్ళకెప్పుడు కనబడడు కబురులెన్నో చెబుతాడు. బుచాడమ్మా బుచాడు బుల్లిపెట్టలో ఉన్నాడు. ఢిల్లీ, మద్రాస్, హైదరాబాద్, రష్యా, అమెరికా, లండన్, జపాన్ ఎక్కడికైనా వెళుతుంటాడు, ఎల్లలు మంచుకు లేవంటాడు. ఎక్కడికైనా వెళుతుంటాడు, ఎల్లలు మంచుకు లేవంటాడు. ఒకే తీగపై నడిపిస్తాడు, ఒకే ప్రపంచం అనిపిస్తాడు. బుచాడమ్మా బుచాడు బుల్లిపెట్టలో ఉన్నాడు, కళ్ళకెప్పుడు కనబడడు కబురులెన్నో చెబుతాడు. బుచాడమ్మా బుచాడు బుల్లిపెట్టలో ఉన్నాడు. థ్యాంక్ యూ. వెరీ వెల్ డన్, ఆల్ ద బెస్ట్. సంగీతం నేర్చుకో. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సూపర్, కీప్ ఇట్ అప్. ఆల్ ద బెస్ట్. రాధిక లిస్ట్ మేడం అదితి అని పిక్చర్ మిస్ అయింది. ఒక నిమిషం, నంబర్ ఎంత అండి? 35. అదే ఈ ముందే పిక్చర్ అదితి, అదితి, ఎస్ ఎస్. పదనాన్న అలాగే నేను చూసి మార్క్స్ వేసేద్దామని డిసైడ్ అయిపోయాను. చాలా క్యూట్గా తయారై వచ్చావు. వెరీ నైస్. ఇవాళ ఏం పాడుతున్నావురా? గున్న మామిడి. ఓ సరే, ఇక్కడికి వచ్చి పాడు. నీ డ్రెస్ అక్కడ లేకపోతే స్పీకర్ మింగేస్తాం. అది అందరికీ నమస్కారం. నా పేరు అదితి. నేను ఇప్పుడు పాడబోయే పాట గున్న మామిడి. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి, గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. ఒక గూటిలో నా రామచిలకుంది, ఒక గూటిలో నా కోయిలుంది. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి, ఒక గూటిలో నా రామచిలకుంది, ఒక గూటిలో నా కోయిలుంది. ఆ చిలకేమో పచ్చనిది, కోయిలేమో నల్లనిది, అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది. ఆ చిలుకేమో పచ్చనిది, కోయిలేమో నల్లనిది, అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది. పొద్దుగా చిలుకను చూడందే, ముద్దుగా ముచ్చటలాడందే, పొద్దున చిలుకను చూడందే, ముద్దుగా ముచ్చటలాడందే. చిగురులు ముట్టదు చిన్నారి కోయిల, చిలుక ఊగదు కొమ్మ ఊయలా. ఓయ్ గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి, ఒక గుటిలో నా రామచిలకుంది, ఒక గుటిలో నా కోయిలుంది. ఒక పలుకే పలుకుతాయి, ఒక జట్టుగా తిరుగుతాయి, ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి. ఒక పలుకే పలుకుతాయి, ఒక జట్టుగా తిరుగుతాయి, ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి. రంగు రూపు ఏదైనా, జాతి రీతి ఏదైనా, రంగు రూపు ఏదైనా, తమ జాతి రీతి ఏదైనా,
చిలుక కోయిల చేసిన చెలిమి ముందు తరాలకు కలిపని కలిమి వైకున్న మామిడి కొమ్మ మీద గోళ్ళు రెండున్నాయి. ఒక గుటిలోన రామచిలకుంది, ఒక గుటిలోన కోయిలుంది. చక్కగా ఎంత నిదానంగా పాడావంటే అసలు అసలు తడబడకుండా అసలు ఏం లేదు, అలా చక్కగా వాళ్ళ అమ్మని చూస్తోంది, అలా జాగ్రత్తగా పాడేసింది అంతే. వెరీ క్యూట్, బాగా పాడావు, చాలా బాగా పాడావు. ఇదిగో. ఇది పడుతుంది. మీ పాపదా అసలు మీ రెండు జళ్ళు బా, అసలు నాకు ఈ రెండు జళ్ళు ఏమిటో చాలా నచ్చేస్తున్నాయి సడన్ గా. ఇది ఫ్యాషన్ అయితే బాగుంటుంది బాబు, కర్మ చచ్చిపోతున్నావు నిజంగా, వేరే స్టైల్స్ చూడలేక. బాగుందిరా, చాలా బాగున్నా. నా దగ్గర మైక్ పని చేయట్లేదు, లేకపోతే గట్టిగా మైక్ లోనే చెప్పాను. ఇచ్చే అదే అటు ఆంటీకి. హలో, మైకి పనిచేస్తుంది. అది పట్టుకున్నాను. చాలా బాగా పాడావు, వెరీ గుడ్. ఇందులో మీ అమ్మ ఇవాళ నీ కాళ్ళకి పట్టీలు పెట్టడం మిస్ అయింది. పెట్టుకోండి స్టాండ్. ఓకే ఓకే, ఇది పెట్టలేదు. నీ పేరేంటమ్మా? హర్ష. అందరికీ నమస్కారం. నా పేరు హర్ష. నేను ఇప్పుడు ఒక పాట పాడబోతున్నాను. ఇప్పుడు ఒక పాటే పాడతావు కానీ రెండో పాట ఎలాగో అడగట్లేదు మేము. నీ పేరు నెంబర్ ఏంటో చెప్పవా? 57. ఓకే ఓకే ఓకే. చిత్రం పేరు జీవిత చక్రం. సంగీతం శంకర్ జయకృష్ణన్. గీతా చరిత్ర ఆరుద్ర గారు. నేపథ్య గానం ఘంటసాల గారు. కంటి చూపు చెబుతోంది, కొంట నవ్వు చెబుతోంది, మూగ మనసులో మాట. ఓ పిల్ల ఓ పిల్ల. ఆడపిల్ల పూల తీగే ఒక్కలాగే చక్కనైనవి. ఆడపిల్ల పూల తీగే ఒక్కలాగే చక్కనైనవి. ఆడపిల్ల పూల తీగే ఒక్కలాగే అంద కోరుకుంటాయి. అందమైన మగవాడు పండు కోరి వచ్చి చూస్తావు. ఓ పిల్ల స్నేహము చేయవా, స్నేహం చేయవా. కంటి చూపు చెబుతోంది, కొంట నవ్వు చెబుతోంది, మూగ మనసులో మాట. ఓ పిల్ల ఓ పిల్ల.
విరగబూసే చెప్పలేని వింత వింత అనుభవాలు విరగబూసే చెప్పలేని వింత వింత అనుభవాలు ఎదురు చూస్తున్నాయి అహా. నువ్వు నన్ను చేరాలి నేను మనసు ఇవ్వాలి ఎడమ లేక ఉండాలి ఓ పుట్లా. కంటి చూపు చెబుతోంది కొంట నవ్వు చెబుతోంది మూగ మనసులో మాట ఓ పిల్ల. వస్తావా మురిపిస్తావా వస్తావా మురిపిస్తావా. కంటి చూపు చెబుతోంది కొంట నవ్వు చెబుతోంది మూగ మనసులో మాట ఓ పిల్ల. వస్తావా వస్తావా మురిపిస్తావా వస్తావా మురిపిస్తావా ఓ పిల్ల. హే థ్యాంక్ యూ. ఈ పాట ఇదే ఫస్ట్ టైం పాట 3 రోజులకి. ఈ లెవెల్లో అడిగితే ఏ పిల్ల రాదు. పేరెంట్స్ కంగారు పడతారు ఇప్పుడు నుంచి ఏ పిల్ల రాదు అంటే. అయ్యి బాగుంది. ఇప్పటి నుంచి మరి అలాంటి పాట పాడమంటే కుర్రాడు ఏం చేస్తాడు, అసలే బాగున్నాడు కూడాను పెద్దది. మరి అలాంటి డ్రెస్లు వేసుకుని అలాగ రా 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 అని పిలుస్తుంటే ఏ పిల్ల రాదు. నేనైతే వచ్చేసాను ఆల్రెడీ. ఆల్ ది బెస్ట్ అమ్మా, చాలా బాగా పాడేవాడు. గుడ్ లక్. ఇదిగో హర్ష, నీకు ఇంటి పేరు ఏంటి? ఏ ఇనిషియల్ ఏంటి? సిహెచ్. అది అదే. ఓజస్విని నంబర్ హలో హలో హలో. హర్ష మొత్తం ఎక్కి అభిషేకం అయిపోయిందమ్మా. ఎంత టెన్షన్ పడ్డావు. ఓజస్విని నంబర్ అందరికీ నమస్కారం. నా పేరు ఓజస్విని. నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను జ్ఞానం నుంచి వచ్చాను. నేను కర్ణాటిక్ మ్యూజిక్ శ్రీమతి ప్రశాంతి గారి దగ్గర నేర్చుకుంటున్నాను. ఇవాళ నేను లేత మనసుల చిత్రంలోనిది పిల్లలు దేవుడు పాట పాడుతున్నాను. పాడినవారు సుశీలమ్మ కాదు, రాసిన వారు ఆరుద్ర గారు, దాశరథి కృష్ణమాచార్య గారు. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళకపట మెరుగని కరుణామయులే. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళకపట మెరుగని కరుణామయులే. తప్పులు మన్నించుటే దేవుని సుగుణం, ఇది గొప్ప వాళ్ళు చెప్పినట్టి చక్కటి జ్ఞానం. తప్పులు మన్నించుటే దేవుని సుగుణం, ఇది గొప్ప వాళ్ళు చెప్పినట్టి చక్కటి జ్ఞానం. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళకపట మెరుగని కరుణామయులే. పుట్టినప్పుడు మనిషి మనసు తెరచేయుండును, పుట్టినప్పుడు మనిషి మనసు తెరచేయుండును. ఆ పురితి కందు మనసులో దైవముండును, ఆ పురితి కందు మనసులో దైవముండును. వయసు పెరిగి సుకలిగి మదము ఎక్కితే, వయసు పెరిగి సుకలిగి మదము ఎక్కితే, అంత మనిషిలోని దేవుడే మాయమగునులే, అంత మనిషిలోని దేవుడే మాయమగునులే. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళకపట మెరుగని కరుణామయులే. తప్పులు మన్నించుటే దేవుని సుగుణం, ఇది గొప్ప వాళ్ళు చెప్పినట్టి చక్కటి జ్ఞానం. పిల్లలు దేవుడు
చల్లని వారే కళ్ళకపట మెరుగని కరుణామయులే వెలుగుతున్న సూర్యుణ్ణి మప్పు మోయును వెలుగుతున్న సూర్యుణ్ణి మప్పు మోయును మనిషి తెలివి అనే సూర్యుణ్ణి కోపం మోయును మనిషి తెలివి అనే సూర్యుణ్ణి కోపం మోయును గాలి వీచు మప్పు తెరలు కదలిపోవులే గాలి వీచు మప్పు తెరలు కదలిపోవులే మాత కలుపుకున్న కోపమే చెలిమి అగునులే మాత కలుపుకున్న కోపమే చెలిమి అగునులే పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళకపట మెరుగని కరుణామయులే పెరిగి పెరిగి పిల్లలే పెద్దలవుదురు పెరిగి పెరిగి పిల్లలే పెద్దలవుదురు ఆ పెద్దలేమో కలిగిస్తే చిన్నబోదురు ఆ పెద్దలేమో కలిగిస్తే చిన్నబోదురు మాయమర్మమేమి లేని బాలలందరూ మాయమర్మమేమి లేని బాలలందరూ ఈ భూమి పైన వెలసిన పుణ్యమూర్తులే ఈ భూమి పైన వెలసిన పుణ్యమూర్తులే పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళకపట మెరుగని కరుణామయులే తప్పులు మన్నించుటే దేవుని సుగుణం ఇది గొప్ప వాళ్ళు చెప్పినట్టి చక్కటి జ్ఞానం పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళకపట మెరుగని కరుణామయులే ఈ పాట పొద్దునుంచి చాలాసార్లు విన్నాం కానీ ప్రతిసారి ఫ్రెష్గానే ఉంది వినడానికి. అంత బాగున్నాయి పాటలు అయితే. మరి అదే పాతకాలం సినిమా పాటలు గొప్పతనం. ఈ పిల్లలందరూ నుండి మొన్న 2 రౌండ్స్ ఎపిసోడ్స్ ఫాస్ట్ బీట్ మెలడీ పాడారు. దానికన్నా ఇందాక మా రాజీ గారు అన్నట్టు అందరూ కూడా ఈ పాత సినిమా పాటలు చాలా బాగా పాడుతున్నారు పిల్లలందరూ. అండ్ వ్యత్యాసం కూడా బాగా ప్రాక్టీస్ కనిపిస్తుంది వీళ్ళు. ఇప్పుడు నేను అనుకుంటున్నాను ఈ పిల్లలందరూ ముందు ఎపిసోడ్స్ కూడా బాగా చేసి ఉంటే ఎంత బాగుండేదా అని. నాకు ఈ కష్టం ఉండేది కాదని ఫీల్ అవుతున్నాను నేను. చాలా బాగా ఇంప్రూవ్ చేస్తున్నారు పిల్లలు ఒక్కొక్కళ్ళు. వెరీ గుడ్ అమ్మా, ఆల్ ద బెస్ట్. కే హేమాంష్ 49 నెంబర్ హేమాంష్. పర్లేదు స్లోగా అర్జెంట్ లేదు. పైకి వచ్చి అక్కడి నుంచి పాట పాడుతూ అంటారు. 1 నిమిషం ఆగి కొంచెం జాగ్రత్తగా ఫస్ట్ సెట్ చేసుకో. స్టాండ్లో సెట్ చేయడం వచ్చా లేదా నీకు? అది అది పర్ఫెక్ట్. ఆడవాళ్ళ నంబర్ మర్చిపోయాను. నమస్తే, నా పేరు హేమాంష్. నేను 5వ తరగతి చదువుతున్నాను. వాళ్ళని పాటపై పాట లేత మనసుల నుంచి పిల్లలు దేవుడు, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్, రచన ఆరుద్ర గారు, గానం పి సుశీల గారు. ప్లీజ్ అందరూ కామ్గా ఉండాలండి ప్లీజ్. పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళకపట మెరుగని కరుణామయులే. పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళకపట మెరుగని కరుణామయులే. తప్పులు మన్నించుటే దేవుని సుగుణం ఇది గొప్ప వాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం. తప్పులు మన్నించుటే దేవుని సుగుణం ఇది గొప్ప వాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం. పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళకపట మెరుగని కరుణామయులే. పుట్టినప్పుడు మనిషి మనసు తెరిచి ఉండును, పుట్టినప్పుడు మనిషి మనసు తెరిచి ఉండును. ఆ పురిటి కన్ను మనసులో దైవముండును, ఆ పురిటి కన్ను మనసులో దైవముండును. వయసు పెరిగి ఈసు కలిగి మదము హెచ్చితే, వయసు పెరిగి ఈసు కలిగి మదము హెచ్చితే
అంత మనిషిలోని దేవుడే మాయమగునులే, అంత మనిషిలోని దేవుడే మాయమగునులే. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. వెలుగుతున్న సూర్యుణ్ణి మబ్బు మూయును, వెలుగుతున్న సూర్యుణ్ణి మబ్బు మూయును. మనిషి తెలివి అనే సూర్యుణ్ణి కోపం మూయును, మనసి తెలివి అనే సూర్యుణ్ణి కోపం మూయును. గాలి వీచ మబ్బు ధరలు కదలిపోవులే, గాలి వీచ మబ్బు ధరలు కదలిపోవులే. మాట కలుపుకున్న కోపమే చెలిమి అగునులే, మాట కలుపుకున్న కోపమే చెలిమి అగునులే. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. పెరిగి పెరిగి పిల్లలే పెద్దలవుతారు, పెరిగి పెరిగి పిల్లలే పెద్దలవుతారు. ఆ పెద్దలేమో కలహిస్తే చిన్న బోదురు, ఆ పెద్దలేమో కలహిస్తే చిన్న బోదురు. మాయమర్మమేమి లేని బాలలందరూ, మాయమర్మమేమి లేని బాలలందరూ. ఈ భూమి పైన వెలిసిన పుణ్యమూర్తులే, ఈ భూమి పైన వెలిసిన పుణ్యమూర్తులే. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. తప్పులు మన్నించుటే దేవుని సుగుణం, ఇది గొప్ప వాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ హేమాంష్. బాగా పాడావు, చాలా బాగా పాడావు. ప్రాక్టీస్, సంగీతం నేర్చుకో. ఎవరో బయటికి వెళ్ళి మళ్ళీ వస్తామని చెప్పారు, అక్కడ కాంపిటీషన్ ఉందని. వాళ్ళు వచ్చారండి, వచ్చారు కదా, ఓకే. ఇంకొక విషయం ఏంటంటే అండి, విజయ్ గారు లాస్ట్ వీక్ మనం పాడించిన పాటల్లో ఆ రోజు ఎవరో ఒకరు కాంపిటీషన్కి వెళ్ళారు. ఇక్కడ ఎవరండి? హర్షాన వెళ్ళింది. ఇక్కడ కాంపిటీషన్కి వెళ్ళావు కదా, సత్కలవనియా. ఇంకో చోటకి టీ సెంటర్ ఎక్కడో ఎస్ఆర్ఎంటీ మాల్ దగ్గరికి కూడా వెళ్ళారు. వాళ్ళ నువ్వు కాదు కదా, ఎవరో వెళ్ళారు, ఫోన్ చేశారండి. మీరు ఇక్కడ ఇంత ప్రాక్టీస్ చేపిస్తున్నారు, అక్కడ మా అబ్బాయికి ఫస్ట్ వచ్చిందని చెప్పి చేశారు. అది చాలా హ్యాపీ అనిపించింది. వెరీ గుడ్, వెరీ గుడ్. See, that's how it works. That's how it works. I'm happy for that. ఇంకా ఎవరన్నా ఉంటే ఇక రాకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా వచ్చేయమని చెప్పండి. ఇంకా 4 to 5 మెంబర్స్ మాత్రమే ఉన్నారు కాంపిటీషన్కి. ఎం శ్రీవల్లి 47 నెంబర్. హలో, అందరికీ నమస్కారం. నా పేరు ఎం శ్రీవల్లి. నేను పాడబోయే పాట ఓహో మేఘమాల. చిత్రం భలే రాముడు. సంగీతం సాలూరి రాజేశ్వరరావు గారు. అండ్ రచన సదా శివబ్రహ్మం గారు. పాడిన వారు పీలీల మరియు ఘంటసాల గారు. ఒక 2 minutes ఆగి ఆయాసపడుతున్నా. 2 minutes. ఇప్పుడు ఎవరు పాడుతున్నారు? ఇప్పుడు ఎవరు పాడుతున్నారు మరి ఆ పాట? ఆ పేరు చెప్పు. ఇప్పుడు పాడేది ఎవరు? పేరు ఎం శ్రీవల్లి. ఇప్పుడు శ్రీవల్లి పాడబోతుంది ఆ పాట. మైక్ దగ్గరికి పెట్టుకొని నెమ్మదిగా పాడు. ఇంత బాగా పాడుతున్నావు, ఇంత బాగా డ్రెస్ వేసుకున్నావు. పింక్ వాచ్ కూడా పింక్, గమనించారో లేదు? మైక్ దగ్గర పెట్టు. ఓహో మేఘమాల నీలాల మేఘమాల. ఓహో మేఘమాల నీలాల మేఘమాల. చల్లగరావేళ మెల్లగరావేళ. చల్లగరావేళ మెల్లగరావేళ.
చిలుక నిదురపోయే రామ చిలుక బెదిరిపోతుంది కల చెదిరిపోతుంది చల్లగరావేళ మెల్లగరావేళ ప్రేమ సీమలలో చరించే బాటసారి ఆగబోయి ప్రేమ సీమలలో చరించే బాటసారి ఆగబోయి పరవశంతో ప్రేమ గీతం పాడబోకోయి పరవశంతో ప్రేమ గీతం పాడబోకోయి ఏ నిదురపోయే రామ చిలుక నిదురపోయే రామ చిలుక బెదిరిపోతుంది కల చెదిరిపోతుంది చల్లగరావేళ మెల్లగరావేళ చల్లగరావేళ మెల్లగరావేళ ఊహూ ఆశలన్నీ తారకలుగా హారమునరించి ఆశలన్నీ తారకలుగా హారమునరించి అలంకారమునరించి మాయ చేసి మనసు దోచి మాయ చేసి మనసు దోచి పారిపోతావా దొంగ పారిపోతావా చల్లగరావేళ మెల్లగరావేళ చల్లగరావేళ మెల్లగరావేళ థ్యాంక్ యూ అందరూ ఫేస్బుక్ లైవ్ కొడుతున్నారు కదా, వాళ్ళందరూ రిక్వెస్ట్ చేయండి, నా పాట నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి అని నిజంగానే చాలా సరదాగా చెప్పు. అందరూ కూడా చెప్పండి. నెక్స్ట్ నాకు ఇప్పుడే ఐడియా వచ్చింది. అందరికీ నా పాట నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా చెప్పండి. అక్కడ చాలా బాగా పాడేవమ్మా, వెరీ నైస్, గుడ్ ఇంప్రూవ్మెంట్. లాస్ట్ దానికి ఇప్పటికి చాలా ఇంప్రూవ్ చేసావు. వెరీ గుడ్. శ్రీవల్లి, ఎం శ్రీవల్లి కదా, వెరీ నైస్, ఆల్ ది బెస్ట్. పి నిషిక. నిషిక పాట పాడి నువ్వు కూడా అడిగే ఫేస్బుక్ వ్యూయర్స్ అందరినీ లైక్ చేసి కామెంట్ చేయమని చెప్పు. ఈ అమ్మాయి పేరు నిషికానా? యా, వాళ్ళు అందరికీ నమస్కారం. నా పేరు నిషిక. నేను ఇప్పుడు పాడబోయే పాట గున్న మామిడి కొమ్మ మీద. ప్లీజ్ అందరూ కామ్గా ఉండండి ప్లీజ్. తర్వాత ఇంకో ఈ ఫ్రంట్ లోంచి వెళ్తున్న పిల్లలందరికీ బయట కుక్క చేత కనిపించేస్తాను. ఈ గేట్ లోంచి వెళ్ళి వాడు ఎప్పుడైనా సరే. నెక్స్ట్ నేనే వెళ్తున్నాను. మీరు పిల్లలు అన్నాను, అందుకే అది ఇందులో వెళ్తే మాత్రం కుక్క గ్యారంటీ. మా హస్కీ ఇక్కడే తీసుకొస్తాను, చూస్తే దెబ్బ హడిపోతారు. నేను పిల్లలతో పిల్లల్ని, పెద్దలతో పెద్దల్ని. నా కుక్క ఎంత ఉంటుందండి, హస్కీ ఎంత ఉంటుంది నా హస్కీ. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. ఒక గుడ్డిలోన రామచిలకుంది, ఒక గుడ్డిలోన కోయిలుంది. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. చిలకేమో పచ్చనిది, కోయిలేమో నల్లనిది.
పొద్దున చిలకను చూడండి, ముద్దు ముద్దుగా ముచ్చటలాడండి. చిగురులు ముట్టదు చిన్నారి కోయిల, చిలక ఊగదు కొమ్మ ఊయలా. ఉన్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి, ఒక గుటిలో నా రామ చిలకుంది, ఒక గుటిలో నా కోయిలుంది. ఉన్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి, ఒక పలుకే పలుకుతాయి, ఒక జట్టుగా తిరుగుతాయి. ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి. ఒక పలుకే పలుకుతాయి, ఒక జట్టుగా తిరుగుతాయి. ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి. రంగు రూపు వేరైనా, జాతి రీతి ఏదైనా, రంగు రూపు వేరైనా, తమ జాతి రీతి ఏదైనా. చిలక కోయిల చేసిన చెలిమి, ముందు తరాలకు తరగని కడిమి. ఉన్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి, ఒక గుటిలో నా రామ చిలకుంది, ఒక గుటిలో నా కోయిలుంది. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి, గుమ్మడ మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. చాలా బాగా, చాలా క్లీన్గా, చాలా బాగా పాడావు. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. బాగా పాడావు. ప్రవల్లిక. పి ప్రవల్లిక. స్టాండ్ కావాలా? మరి అంత తక్కువ నేను ఫీల్ అవుతుంది ఇప్పుడు ఎవరో. అందరికీ నమస్కారం. నా పేరు ప్రవళిక. నేను పాడబోయే పాట లేత మనసుల నుండి పిల్లలు దేవుడు. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళకపట మెరుగని కరుణామయులే. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళకపట మెరుగని కరుణామయులే. తప్పులు మన్నించుటే దేవుని సుగుణం, ఇది గొప్ప వాళ్ళు చెప్పినట్టు చక్కని జ్ఞానం. తప్పులు మన్నించుటే దేవుని సుగుణం, ఇది గొప్ప వాళ్ళు చెప్పినట్టు చక్కని జ్ఞానం. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళకపట మెరుగని కరుణామయులే. పుట్టినప్పుడు మనిషి మనసు తెరచియుండును, పుట్టినప్పుడు మనిషి మనసు తెరచియుండును. ఆ పురిటి కందు మనసులో దైవమందును, ఆ పురిటి కందు మనసులో దైవమందును. వయసు పెరిగి సుకలిగి మదము హెచ్చితి, వయసు పెరిగి సుకలిగి మదము హెచ్చితి. అంత మనిషిలోని దేవుడే మాయమగునులే, అంత మనిషిలోని దేవుడే మాయమగునులే. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళకపట మెరుగని కరుణామయులే. వెలుగుతున్న సూర్యుణ్ణి మబ్బు మోయును, వెలుగుతున్న సూర్యుణ్ణి మబ్బు మోయును. మనిషి తెలివి అనే సూర్యుణ్ణి కోపం మోయును, మనిషి తెలివి అనే సూర్యుణ్ణి కోపం మోయును. గాలి వీచమప్పు తెరలు కదలిపోవులే, గాలి వీచమప్పు తెరలు కదలిపోవులే.
కరుణామయులే. పెరిగి పెరిగి పిల్లలే పెద్దలవుదురు, పెరిగి పెరిగి పిల్లలే పెద్దలవుదురు, ఆ పెద్దలేమో కలహిస్తే చిన్నబోదురు, ఆ పెద్దలేమో కలహిస్తే చిన్నబోదురు. మాయమర్మమేమి లేని బాలలందరూ, మాయమర్మమేమి లేని బాలలందరూ, ఈ భూమి పైన వెలిసిన పుణ్యమూర్తులే, ఈ భూమి పైన వెలిసిన పుణ్యమూర్తులే. పిల్లలు దేవుడు చల్లని వారి, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. వెరీ నైస్ అబ్బా, బాగా పాడావు. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. ఉదయం నుంచి మేము ఎన్నిసార్లు వింటున్నాం ఈ పాట, అయినా సరే మాకు అస్సలు బోర్ కొట్టట్లేదు. ఇంకా పాడినా కూడా వినడానికి నేనే కాదు, నాకు తెలిసి మీరు అందరు కూడా మీరేమో అడిగానే ఉంటారు. మీరు ఒకటి పాట వింటున్నా అంటారు, నేను పిల్లల్ని కూడా చూస్తున్నాను, వాళ్ళందరూ 2 జడలు వేసుకుని పరికిణి జాకెట్లో, నాకు పాటతో పాటు ఇంకా ఇంకా కడుపు నిండిపోతుంది. శాస్త్రి గారు ఒకసారి ఇటు రారా మీరు. ఈ దక్షిత్ అనేవాడు ఎవరన్నా వచ్చాడా? దక్షిత్ అంటే లేదులే, అతను పార్టిసిపేషన్ లో కూడా పేరు ఉంది కానీ అతను వచ్చినట్లేదు. ఐ థింక్ సో హీఈస్ నాట్. ఎం సాకేత్ అని ఎవరో ఉన్నారండి. ఈ అబ్బాయి నాకు అర్థం అవ్వలే. ఎం సాకేత్, హూ ఇస్ దిస్ ఎం సాకేత్? ఎవరన్నా ఉన్నారండి? నువ్వేనేంట్రా? ఓకే ఓకే, సరే సరే. విజయ్ గారు, మరి ఈనాటి ఈ ఎలిమినేషన్ కార్యక్రమానికి అటుకేసుకు ఇచ్చేయండి అంటున్నాను. ఈరోజు మనకి సబ్ జూనియర్స్లో మొట్టమొదటి ఎలిమినేషన్ అండి. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా ఇచ్చేసినటువంటి మా రీజనల్ కాన్ఫరెన్స్, అంటే మాకు లయన్స్ క్లబ్లో ఉంటాయన్నమాట, జోన్ చైర్పర్సన్, రీజనల్ చైర్పర్సన్ ఇట్లా ఉంటారు. సో మా క్లబ్కి మాకు రీజనల్ చైర్పర్సన్ అయినటువంటి ప్రభుదాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా ఇటు రండి, ప్రేమలోకి ఇద్దరు. ఇంకా 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 రండి, ఇంకా రండి. ఓకే, ఇంకా రండి సార్. ఓకే సార్, మీకు తెలియదేమో, మేము నిన్ననే ఒకటి అనౌన్స్మెంట్ తీసుకున్నాము. అంటే మేము ఒకటి డిసైడ్ అయ్యాము, లయన్స్ క్లబ్ సరిగమప ఒక క్లబ్ పెట్టబోతున్నామండి, ఓన్లీ సింగర్స్ తోటి. ఇందులో వచ్చి అప్కమింగ్ సింగర్స్ తోటి. అందులో మా శాస్త్రి గారు ఒక మెంబర్ అండి. ఎం సాకేత్. రావడమే మాకు అసలు చాలా హ్యాపీ. జనరల్ కామెంట్స్ ఆన్ చేసి చెప్పండి, తర్వాత స్టార్ట్ అయింది. ఒక్క నిమిషం టైం ఇది తీసుకో, పైగా హైట్ చేయడాక చాలా తీసుకో. హలో, ఇప్పుడు మేడం ఒక్క రోజులో 48 మంది అండి. ఇవాళ 48 మంది వాళ్ళు చెప్పిస్తారు. ఈ పేరు ఎన్ని సాధ్యత కదా? 42. ఓకే. నేను పాడబోయే పాట జగమే మారినది, మూవీ దేశద్రోహులు, రచన ఆరుద్ర గారు, పాడినవారు ఘంటసాల గారు. ఇందాక ఫుడ్ డిస్ట్రిబ్యూషన్లో కూడా చాలా హెల్ప్ చేశాడు. నేను కూడా లియో క్లబ్లో జాయిన్ చేసేసి కొంచెం దగ్గర పెట్టుకుని పాడాడు. జగమే మారినది మధురముగా ఈవేళ,
జగమే మారినది మధురముగా ఈవేళ కలలు కోరికలు తీరినవి మనసారా జగమే మారినది మధురముగా ఈవేళ మనసాడనే మయూరమై పావురములు పాడే ఎల పావురములు పాడే ఇది చేరను గోరువంక రామ చిలుక జంత అది ఎందాల జంట మెనరు కూరిమి ఈనాడే పండేను మెనరు కూరిమి ఈనాడే పండేను జీవితమంతా చిత్రమైన పులకింత జగమే మారినది మధురముగా ఈవేళ విరజాజుల సువాసన స్వాగతములు పలుక సుస్వాగతములు పలుక ఆ ఆ ఆ విరజాజుల సువాసన స్వాగతములు పలుక సుస్వాగతములు పలుక తిరునాడును తేనెటీగ తీయదనము కోరి అనురాగాల తేని కమ్మని భావమే కన్నీరై చిందేను కమ్మని భావమే కన్నీరై చిందేను ప్రియమగు చెలిమి సాటిలే కలిమి జగమే మారినది మధురముగా ఈవేళ కలలు కోరికలు తీరినవి మనసారా జగమే మారినది మధురముగా ఈవేళ థ్యాంక్స్. అందరిని అడుగు, లైక్ చేయమని అడుగు. నీ పాటని లైక్ చేయమని అడుగు, కామెంట్ నా చేయమని. పాట నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. వెళ్ళిపో పారిపో, ఒక నిమిషం ఉండు, సార్ చెప్తారు. చాలా సంతోషం. పిల్లలు చాలా అద్భుతంగా ప్రాక్టీస్ చేసి ఇంత అద్భుతంగా పాడుతున్నందుకు చాలా అభినందించాలి. ముఖ్యంగా వీటిని అందరినీ ప్రోత్సహిస్తున్న వారి తల్లిదండ్రులు కూడా చాలా అభినందనీయులు. అంటే చదువుతో పాటు ఇదే చేయాలి అని చెప్పి బలవంతంగా రుద్దకుండా శాస్త్రీయ సంగీతాల పట్ల మన కళల పట్ల కూడా మక్కువ కలిగిన తల్లిదండ్రులు ఉండడం చాలా 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 సంతోషం. బాగా పాడావమ్మా. నేనేం చెప్పద్దా? మరేం పెట్టి బెడ సర్దేస్తున్నావే? బాగా పాడేమని చెప్తాను అనుకుంటున్నావు కదా, నేను అలా చెప్పట్లేదు. బాగా పాడా. సరే, ఇంకొక మాట. లాస్ట్ 2 ఎపిసోడ్స్ బాగా పాడేవాడు, ఇవాళ ఎపిసోడ్ కూడా బాగా పాడేవాడు, కానీ నువ్వు ఇంకా బాగా పాడగలవు. కానీ నాకు ఒక చిన్న పాయింట్ ఏంటంటే, ఏమంటే ఇది ఎందుకు వాడి గొంతు ఏదైనా ప్రాబ్లంగా ఉందా? తక్కువకి మొదలు పెట్టాడు. జగమే మారినది అంటే మొదలు పెట్టాడు, పైకి వెళ్తాం, పిచ్ ఎక్కువగా ఉంది. అదే ఎగ్జాక్ట్లీ, ఎస్. మగపిల్లలకి పాపం ఈ ప్రాబ్లం ఉంటుందండి. పాపం వాయిస్ చేంజ్ అయ్యే టైంలో వాళ్ళకి పిచ్చెస్ 2 తేడాలు వస్తాయి. అయితే ఇవాళ వీడు ప్రజెంట్ చేసింది అది ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ సాంగ్ ఇఫ్ యూ ఆల్ అబ్జర్వ్ ఇట్. కానీ వాడు మాక్సిమం పర్ఫెక్ట్ గా పాడడానికి ట్రై చేశాడు, విచ్ ఇస్ రియలీ రియలీ వెరీ గుడ్, వెరీ గుడ్. సో బాగా పాడావు నాన్న, వెరీ గుడ్. చాలా కష్టమైన పాట, బాగా పాడావు. నీ గొంతు ఇటు అటు చేంజ్ అవ్వడం వల్ల మధ్యలో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, బట్ వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ ఏ ఎవరండి?
అచ్యుత్ 46. ఓకే రైట్ సార్, మీరు రావడం చాలా సంతోషంగా ఉంది సార్. హలో, నమస్కారం. నా పేరు అచ్యుత్ ప్రమోద్ మాగన్హల్లి. నేను 7th క్లాస్ లిటిల్ వుడ్ స్కూల్లో చదువుతున్నాను. ఈరోజు నేను పాడబోయే పాట మేరా జూతా హే జాపానీ మూవీ శ్రీ 420. मेरा जूता है जापानी, ये पतलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. मेरा जूता है जापानी, ये पतलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. मेरा जूता है जापानी, ये पतलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. निकल पड़े हैं खुली सड़क पर अपना सीना ताने, अपना सीना ताने. मंजिल कहाँ कहाँ रुकना है ऊपर वाला जाने, ऊपर वाला जाने. बढ़ते जाए हम सैलानी जैसे एक दरिया तूफानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. मेरा जूता है जापानी, ये पतलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. ऊपर नीचे नीचे ऊपर लहर चले जीवन की, लहर चले जीवन की. नादा है जो बैठा किनारे, पूछ राह वतन की, पूछे राह वतन की. चलना जीवन की कहानी, रुकना मौत की निशानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. मेरा जूता है जापानी, ये पतलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. थैंक यू. वेरी नाइस नाना, गुड एक्सप्रेशंस. हम है हिंदुस्तानी है. यस, थैंक यू सो मच. गुड लक. मेरा जूता है जापानी, नून हिंदुस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. కే నాగవశశ్రీ నెంబర్ 19 అండి. ఇంకా ఎవరన్నా ఉన్నారండి? వశశ్రీ తర్వాత జస్వంత్ ఒక్కడే ఉన్నాడు. ఇంకా ఎవరన్నా ఉంటే మీ నేమ్స్ రాయించుకోండి. ఇంకా నేను ఎవరన్నా పిలవడం మర్చిపోతే ఇక్కడ నా దగ్గరికి వచ్చేయండి. బికాజ్ మనకి ఈ నేమ్ తో ఇంకా అయిపోతున్నాయండి. సో ఇంకెవరైనా పేర్లు ఒకవేళ మనం పిలవకపోతే ప్లీజ్ ఒక్కసారి మీరు గుర్తుంచుకుని. ఆల్ ది బెస్ట్ అమ్మా. నాగ ఉషశ్రీ కదా 90. ఓకే. ఈరోజు నేను పాడబోయే పాట అదృష్టవంతులు మూవీ నుంచి మొక్కజొన్న తోటలో పాట. రచించింది కొనకెళ్ళ వెంకటరత్నం గారు, సంగీతం కేవి మహాదేవన్ గారు, పాడింది పి సుశీలమ్మ గారు. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచకాడ కలుసుకో, మరువకు మావయ్య, నువ్వు మరువకు మరువకు మావయ్య. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచకాడ కలుసుకో, మరువకు మావయ్య, నువ్వు మరువకు మరువకు మావయ్య. చుక్కలని కొండ మీద సోకు చేసుకునే వేళ, చల్లగాలి తోట సంత చెక్కిలిగిలి పెట్టు వేళ. చుక్కలని కొండ మీద సోకు చేసుకునే వేళ, చల్లగాలి తోట సంత చెక్కిలిగిలి పెట్టి వేళ. పొద్దు వాలిన
తెచ్చిర పొద్దు వాలినంతనే సత్తు మనగనిచ్చిర వేళ దాటి వస్తివా వెనక్కి తిరిగిపోతివా తంట మన ఇద్దరికి తప్పదు మావయ్య తప్పదు మావయ్య మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి కాడ కలుసుకో మరువకు మావయ్య నువ్వు మరువకు మావయ్య మొన్న రేతిరి జాతరలో కన్ను గీటినప్పుడు వంగ తోట మలుపు కాడ కొంగులాగినప్పుడు మొన్న రేతిరి జాతరలో కన్ను గీటినప్పుడు వంగ తోట మలుపు కాడ కొంగులాగినప్పుడు కసిరి తిట్టినానని విసిరి కొట్టినానని కసిరి తిట్టినానని విసిరి కొట్టినానని నలుగురిలో చిన్నబోయి నవ్వుల పాలైతివా తంట మన ఇద్దరికి తప్పదు మావయ్య తప్పదు మావయ్య మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి కాడ కలుసుకో మరువకు మావయ్య నువ్వు మరువకు మావయ్య. ధన్యవాదములు. నా పాట నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. యూట్యూబ్లో కూడా ఫాలో అవ్వండి. కలుపు కాకినాడ. ఇంకేమైనా డైలాగ్ ఉంటే కొంచెం పట్టించండి. ఇలాగే తగలేండి పిల్లల్ని. చదువుకోవడం చెప్పడం లేదు, చదువు పాట పాడినప్పుడు తగిలేసినట్ట అందులో ఇది ఒక పార్ట్ అంతే. నేను ఊరికినే అంటున్నాను, బట్ ప్రతి వాళ్ళు కూడా ఇది ప్లీజ్ ఫాలో అవ్వండి. సో దట్ వాళ్ళకి ఎక్కువ లైక్స్ వచ్చి ఎక్కువ ఇది వస్తే వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుందండి. ఇలాంటి వాటిలో ఖచ్చితంగా వి ఆల్ నీడ్ సపోర్ట్ ఫ్రమ్ ఎవ్రీబడి. వాడుకుని మీడియాని బాగా ఉపయోగించుకుందాం అందరం. ఆల్ ద బెస్ట్. చాలా అద్భుతంగా పాడింది అమ్మాయి. లంగ్ పవర్ కూడా చాలా బాగుంది. చాలా హై పిచ్ లో పాడుతూ చాలా ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. మంచి ప్రాక్టీస్ చేయిస్తే తల్లిదండ్రులు మీరు మంచి స్థితిగా ఉన్న స్థితిగా అందుకోగలుగుతారు. శుభాశిష్యులు. థ్యాంక్స్ అండి. ఏం లేదండి, మా సంకల్ప్ యూట్యూబ్ ఛానల్ కూడా మాకు పెరిగితే మీకు తెలిసిందే కదా, యూట్యూబ్లో కూడా డబ్బులు సంపాదించుకోవచ్చని. ఆ అమౌంట్ని మేము సర్వీస్కి వాడతాం. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. మీరు సంపాదించుకుంటారు, మేము సంపాదించిన సర్వీస్కి వాడతాం. అందుకోసం ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, లైక్ చేయండి అని. మీరే కాదు, మీ ఫ్రెండ్స్ అందరితో కూడా మీ పాటని వినిపించి లైక్ చేయమని చెప్పండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఏ జశ్వంత్. నెక్స్ట్ అనుశ్రీ. ఇంకా తర్వాత ఎవరినైనా నేను పిలవడం మర్చిపోయి ఉన్నా, నేను నోట్ చేసుకోవడం. ఆరుషి. ఓకే. ఆ ఋషి ఈ ఋషి దగ్గర వెయిట్ చేస్తుంది, నేను పిలుస్తా. జశ్వంత్ రానన్న. ట్రాక్ పెట్టాలా? నంబర్ ఎంత అన్నారు? 37. అందరికీ నమస్కారం. నా పేరు యశ్వంత్. నేను నారాయణ ఈ టెక్నో స్కూల్ యానంలో చదువుతున్నాను. ఏ జశ్వంతేనా? ఓకేనా? నేను కర్ణాటక సంగీతం నేర్చుకుంటున్నాను. మా గురువు గారి పేరు శ్రీమతి చెల్లపల్లి మైథిలి గారు. నేను పాడబోయే పాట ఆరాధన మూవీ నుంచి నా హృదయంలో నిద్రించే చెలి అనే పాట. నా హృదయంలో నిదురించే చెలి, కలలలోనే కవ్వించే సఖి, మయూరి వై వయ్యారి వై నేడే నటన మాడి నీవి నన్ను దోచినావే. నా హృదయంలో నిదురించే చెలి, నా హృదయంలో నిదురించే చెలి, కలలలోనే కవ్వించే సఖి, మయూరి వై వయ్యారి వై నేడే నటన మాడి నీవే నన్ను దోచినావే.
హృదయంలో నిదురించే చలి నీ కన్నులలోన దాగెనులే వెన్నెలతోన కన్నులలోన దాగెనులే వెన్నెలతోన చికోరమై నిన్ను వరించి అనుసరించినానే కలవరించినానే నా హృదయంలో నిదురించే చలి కలలలోనే కవ్వించే సఖీ మయూరి వై వయ్యారి వై నేడే నటన మాడే నీవి నన్ను దోచినావే నా హృదయంలో నిదురించే చలి నా గానములో నీవే ప్రాణముగా పులకరించినావే ప్రాణముగా పలుకరించినావే పల్లవిగా పలుకరించరావే పల్లవిగా పలుకరించరావే నీ వెచ్చని నీడ వెలసెను నా వలపుల మేడ వెచ్చని నీడ వెలసెను నా వలపుల మేడ నివాళితో చేయి చాచి ఎదురు చూచినానే నిదుర కాచినానే నా హృదయంలో నిదురించే చలి కలలలోనే కవ్వించే సఖీ మయూరి వై వయ్యారి వై నేడే నటన మాడి నీవి నన్ను దోచినావి నా హృదయంలో నిదురించే చలి. థ్యాంక్ యూ. శృతి పెట్టుకుని మరీ పాడావు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. థ్యాంక్ యూ. కలాస్. గుడ్ లక్. నా పాట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నాకు ఇది బాగా నచ్చింది. ఎలాగో చెప్తారు కదా, ముందే చెప్పేసారండి. మీరు చూడగానే చెప్పేసారు. పాస్తానే ఇలా సై చేస్తాను, అలా చేయగలను. అందరికీ శుభోదయం. నా పేరు అరిషి. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను సబ్ జూనియర్స్ కేటగిరీ నుంచి వచ్చాను. నేను ఇప్పుడు పాడబోయే పాట నారాయణ మంత్రం ఫ్రమ్ మూవీ భక్త ప్రహ్లాద. ఇది పి సుశీల గారు పాడారు. 36. గుర్తు బాగానే పెట్టుకున్నాం. ఓకే రైట్. ఓం నమో నారాయణాయ. 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 నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. భవబంధువుల పారుదోలే పరమన సంగే సాధనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. గాలిని బంధించి హజించే గాసుల పని లేదు. గాలిని బంధించి హజించే గాసుల పని లేదు. జీవుల హింసించి క్రతువుల చేయగ పని లేదు. జీవుల హింసించి క్రతువుల చేయగ పని లేదు. మాధవ మధుసూదనాన్ని మనసున తలచిన చాలుగా. మాధవ మధుసూదన అని మనసున తలచిన చాలుగా. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. తల్లియు తండ్రియు నారాయణుడే, గురువు
చదువు నారాయణుడే, యోగము యాగము నారాయణుడే, ముక్తియు దాతియు నారాయణుడే, భవబంధాలు పారుదోలే పరమున సంగే సాధనం నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం, నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నాద హరే శ్రీనాథ హరే, నాద హరే జగన్నాథ హరే, 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 నాద హరే శ్రీనాథ హరే, నాద హరే శ్రీనాథ హరే, నాద హరే జగన్నాథ హరే, నాద హరే జగన్నాథ హరే. ఇంకా ఈ లెవెల్ ఎక్స్ప్రెషన్స్ అంటే అసలు అందరూ సంకల్ప గ్రూప్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. నా పాట నచ్చితే లైక్ చేసి కామెంట్లో సూపర్ అని పెట్టండి. సూపర్ అండి బాబు ఈవిడ. ఏంటిది? ఓకే అయితే ఏమైంది? ఏమీ పర్వాలేదు, దానికోసం అంత ఫీల్ అవ్వు. దీనికి వెయ్యదు నేను మార్కులు, శృతి లయ వాటికే వేస్తాను. నన్ను ఎలాగో పిచ్చి మాస్టర్ అని పెట్టేశారు, నాకు పేరు ఎలాగో మీరు పెట్టుకుంటున్నారు. నేను అందరూ అన్నారు కదా, నేను అన్నారు కొత్త మన సూపర్ సీనియర్స్ అందరూ చెప్పారు పిచ్చి మాస్టర్ పిచ్చి, PITCH పిచ్చి, నాట్ PETCH పిచ్చి, పిచ్చి అంతే కదండి, పిచ్చి పిచ్చి కాదు. ఇంకా ఎవరన్నా మేము మిస్ అయ్యామండి ఇవాళ? నాకు ఒక 10 minutes ఇస్తే మీకు ఇస్తాము. ఇవాళ ఎవరో వచ్చారు, నెక్స్ట్ వీక్ ఏదో పాడాలని. ఏమండి వినరా సూరమ్మ అని ఒకళ్ళు పాడారు, ఎవరమ్మా అది? ఇద్దరు పాడారు. పక్కలేనా? కాదు, వినరా సూరమ్మ ఒకళ్ళే పాడారు, ఎవరది? ఒక్కసారి నీ పేరేంటి? భవజ్ఞ శ్రీహారిక. నీ నంబర్ ఎంత? 34. ఓకే, పాడాలండి అమ్మాయి? లేదమ్మా, నేను అదేంటది ఈ అరుషి దగ్గర మార్కులు వేసుకున్నా, అంతకన్నా ఏం లేదు. ఇప్పుడు పడతావా? ఏం పాట పడతావు? పాడు. నీ పేరు చెప్పి పాడతావా మరి? మరి పేరు చెప్పు. అది తిను ఇన్స్పైర్ అయి పాడుతున్నది, ఇన్స్పిరేషన్తో పాడుతుంది. నీ పేరు చెప్పు. ఇక్కడ నుంచి ఉంటాను కూడా అరుషి స్లోగా చెప్తే మైక్ ఎక్కడ వినపడదు. అందరికీ నమస్కారం. పాడుకోండి, స్టార్ట్ చేయండి. పాట పాడాలి, పాటలోని పాఠాలన్నీ నేర్చుకోవాలి. సరిగమప పాట పాడాలి, పాటలోని పాఠాలన్నీ నేర్చుకోవాలి. పువ్వుల బాట వేయాలి, ఆ బాట సూటిగా సాగిపోవాలి. పాటలే పువ్వుల బాట వేయాలి, ఆ బాటలు సూటి సాగిపోవాలి. శృతిలో కలవాలి, చేతగా మనగాలి, అంటా వస్తే సంతోషం ఆడుకోవాలి. సరిగమప పాట పాడాలి, పాటలోనే పాఠాలన్నీ నేర్చుకోవాలి. సరి మధురానంద అనుభవ సారమే సంగీతం. ఆనందం మధురానంద అనుభవ సారమే సంగీతం.
పశువులైనా శిశువులైనా పశువులైనా శిశువులైనా పాములైనా జోకు తేది చల్లని గీతం సనిదపమ అబ్బబ్బబ్బ సనిదపమ విష్ణు సనిదపమ అబ్బబ్బబ్బ అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఎక్కడి నేర్చుకుంటావా మరి సంగీతం? పాట పాడాలి, పాటలోని పాఠాలన్నీ నేర్చుకోవాలి. సరిగమప పాట పాడాలి, పాటలోని పాఠాలను నేర్చుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకా బాగా పార్టిసిపేట్ చేశారు, ఓకేనా? వీళ్ళందరికీ కాంపిటీషన్ వచ్చేయాలి. ఏమండి అశ్విత కార్తికేయ